ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అయితే సింపుల్గా ఈజీగా నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసినాను. చూడండి, ఏమాత్రం మసాలాలు కూడా వేయకుండానే చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉన్నదో. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది బోన్తోనే ఉంది కర్రీ. ఓకేనా, బోన్లెస్ అయితే కాదు. గ్రేవీ అయితే చూడండి, ఇట్లా సూపర్గా గ్రేవీ రావాలి అంటే మన రెసిపీ మీరందరూ ఫాలో చేయాల్సిందే. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము మటన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, నేనైతే స్టవ్ వెలిగించి ఈరోజు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మటన్కి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. 1/2 kg మటన్ ఉన్నది. ఓకేనా, 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో 2-3 అంతా చెక్క అయితే వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు కూడా ఒక 4 అయితే వేసుకున్నాను. 1/2 kg ఉంది కదా, కొంచెం లవంగాలు తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఘాట్ అవుతుంది. సో అవి అట్లా ఫ్రై అయితేనే ఉంటాయి. నేనైతే 1/2 kgకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా, మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడే మనము పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి, నాన్ వెజ్ కదా, కొంచెం అల్లం పేస్ట్ అయితే ఎక్కువనే ఉండాలి. ఫ్రెష్ అల్లం వేసుకోండి, బాగుంటుంది. నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సో ఇది కొంచెం అంటే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. అల్లం పేస్ట్ ఇందులో మంచిగా ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా, కర్రీకి. ఇప్పుడు చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా అల్లం పేస్ట్, పసుపు. సో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. 1/2 kg మటన్ ఉన్నది ఫ్రెండ్స్. ఇది లేత మటన్, ఇట్లా లేత ఉన్నది తీసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఓకేనా, ఇప్పుడు ఇది కొంచెం మూత పెట్టి సిమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాతనే నెక్స్ట్ స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ ఇందులో వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకుందాము. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అనేది ఎట్లా వస్తుందో. ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము మూత పెట్టి. ఓకేనా, కుక్కర్ మూత కాదండి, మామూలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇందులో ఉన్న వాటర్ అనేది తగ్గిన తర్వాతనే మనము స్పైసెస్ అయితే వేయాలి, ఎందుకంటే ముందే వేస్తే కొంచెం నీసు స్మెల్ లాగా వస్తుంది మటన్. సో అందుకని. ఓకేనా, ఇప్పుడు చూడండి, మటన్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా. సో ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడు స్పైసెస్ అయితే వేసుకుందాము. కొంచెం వాటర్ అనేది అయితే తగ్గింది. సో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. పెద్దగా మసాలాలు ఏమి వేయకపోయినా కానీ ఫ్రెండ్స్, డైలీ అయితే మసాలా ఫుడ్ అయితే తినలేము. సో మామూలుగా మసాలా లాగా కర్రీ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే కొంచెం ధనియాల పొడి వేస్తేనే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇది చిన్నపాటి టిప్ మీకు. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. ధనియాల పొడి కూడా 2 స్పూన్స్ అయితే వేస్తున్నా. ఓకేనా,
మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, హాఫ్ కేజీ ఉంది కదా మటను, అందుకని. ఇప్పుడు ఇట్లంతా కలుపుకొని ఒకసారి మంచిగా ఇంకొంచెం సేపు అయితే ఇట్లా మూత పెట్టి ఆయిల్లో ఇవన్నీ ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఇట్లా రెడ్డిష్గా పైకి అయితే తేలాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అయితే అవ్వాలి మటన్. ఆయిల్ ఇట్లా తేలాలి. అప్పుడే ఇందులో ఉన్న మటన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇంకిపోయినట్టు అర్థం. ఓకేనా? ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందాము మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఏమాత్రం వాటర్ అయితే లేదు, మటన్ వాటర్. చూడండి గ్రేవ్, చూడండి మసాలా వేసినట్టు గ్రేవ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఓన్లీ ధనియాల పొడితో వస్తుంది అట్లా. ఓకేనా? ఇప్పుడైతే ఇవి యాడ్ చేసుకుందాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా ఒక్కసారి ఇట్లంతా కలుపుకుందాము. ఇప్పుడు కొన్ని వాటర్ అంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. ఆల్రెడీ మటను మంచిగానే ఒక 30% ఇంట్లోనే ఉడికిపోయింది ఆయిల్లో. ఓకేనా? ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా. గరం మసాలా కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే లవంగాలు, చెక్క వేసుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం గ్లాస్ కన్నా కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకనంటే మళ్ళీ టమాటాలో కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా, అందుకనేసి. కానీ మటన్ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ అయితే దగ్గరకు అయితే బాగుంటుంది. ఇంకొంచెం అయితే వాటర్ పడుతుంది. ఓకేనా? ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయినాయి. మన కర్రీ అయితే కంప్లీట్ అయింది. చూడండి మంచిగా మటన్ అయితే ఉడికిపోయింది. స్పైసెస్ కూడా చూడండి ఎంత మంచిగా ఇట్లా కనిపిస్తున్నాయో. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చినాయో మసాలాలు వేసినట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.